అంతం దగ్గర పడింది. ఎందుకో తెలుసా? ఇప్పుడు పాకిస్తాన్ ఇజ్రాయెల్ టార్గెట్ లిస్ట్ లో టాప్ లో ఉంది. రీసెంట్ గా ఇజ్రాయిల్ పాకిస్తాన్ కి చెందిన ఒక షిప్ పైన దాడి చేసింది. అందులో 24 మంది పాకిస్తానీ క్రూ మెంబర్స్ ఉన్నారు. ఇలా ఎందుకు అంటే ఇజ్రాయెల్ మేజర్ గోల్ మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఏ కంట్రీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ రాకూడదు. అలా వస్తే తమ చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాలు తమ న్యూక్లియర్ వెపన్స్ తో వీళ్ళపైన దాడి చేస్తారు. అది ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ కే ప్రమాదం. అందుకే ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ వెపన్స్ ఈ ఇస్లామిక్ కంట్రీస్ దగ్గర రానివ్వదు. అందుకే కదా రీసెంట్ గా ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేస్తుంది అని తెలిసి ఆ దేశ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన దాడి చేసి మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ తమ న్యూక్లియర్ వెపన్స్ ని అరబ్ దేశాలకు ఇవ్వడానికి ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఇది ఇజ్రాయెల్ కి చాలా ప్రమాదం. అందుకే వాళ్ళు ఇకపై పాకిస్తాన్ ని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. ఇకపై ఇజ్రాయెల్ పాకిస్తాన్ పైన తరచుగా దాడి చేస్తూ ఉంటుంది. ఈ దాడికి రెస్పాన్స్ గా పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఎక్కడి వరకు వస్తుంది అనే విషయాన్ని టెస్ట్ చేస్తుంది. వన్స్ ఇజ్రాయెల్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైతే అదే పాకిస్తాన్ చివరి యుద్ధం. మనం పాకిస్తాన్ పైన మిసైల్ వేసేటప్పుడు ఆ మిసైల్ కి ఎక్కడ సాధారణ ప్రజలు మరణిస్తారో అని ఆలోచించాం. కానీ ఇజ్రాయెల్ అలా కాదు. వాళ్ళు ఒక్క ఉగ్రవాదిని చంపడానికి బిల్డింగ్ మొత్తం పైన మిసైల్ వేసేస్తారు. అందులో ఎంతమంది పోయారు, ఎంతమంది గాయపడ్డారు వాళ్ళకు అవసరం లేదు. జస్ట్ వాళ్ళ టార్గెట్ ఎలిమినేట్ అయిందా లేదా అనేదే వాళ్ళు చూస్తారు. రాబోయే 5 years లోపే ఇజ్రాయెల్ పాకిస్తాన్ పైన దాడి చేసి వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేయబోతుంది. దీనికి ట్రంప్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జరుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ని మిడిల్ ఈస్ట్ దేశాలకు ఇవ్వడం ఇజ్రాయెల్ కి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.